మార్నింగ్ ఉంది. Good morning, sir. Today we will see REST API. బిఫోర్ దట్ కొన్ని ఫ్రీ కండిషన్ చేయాల్సి వస్తుంది. లైక్ మనం REST API సెటప్ చేయాలంటే ఓకే. మీరు ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సిఎండి అని టైప్ చేసి ఇక్కడ python పైథాన్ అని కొడితే పైథాన్ వర్షన్ వస్తుంది. ఓకే. పైథాన్ ఇన్స్టాల్ అయినట్లయితే మీది మీకు పైథాన్ వర్షన్ చూపించిందంటే మీకు పైథాన్ ఇన్స్టాల్ అయినట్లు దాని అర్థం. ఆ తర్వాత పిప్ లిస్ట్ ఆల్ అని కొడితే ఏవేవి రాలేదా ఏవేవి అయితే ఇన్స్టాల్ అయి ఉంటాయో పైథాన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. పిప్ లిస్ట్ అని కొట్టేస్తే ఓకే. ఇక్కడ ఇందులో ఏం చేస్తారంటే పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అని టైప్ చేయండి. పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్. సో ఫ్లాస్క్ని ఇన్స్టాల్ చేయాలి. ఫ్లాస్క్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ సర్వర్ అనమాట. ఓకే. ఫ్లాస్క్ ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ దెన్ పోస్ట్ మ్యాన్ కూడా మీరు డౌన్లోడ్ చేయాలి. లైక్ యూజింగ్ దిస్ URL. ఆల్రెడీ నా దగ్గర ఉంది అనుకుంటా. అవును, ఉంది. సో డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్లో డైరెక్ట్గా సైన్ ఇన్ అవ్వద్దండి. డైరెక్ట్గా విండోస్ 64 మీ విండోస్ 64 32 బిట్ అని బేస్ చేసుకొని ఏం చేస్తారు మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. పోస్ట్ మ్యాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ విండోస్ 64 32 బిట్ అని ఉన్నాయి రెండిట్లో మీకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. అండ్ దెన్ రన్ ద ఫ్లాస్క్ స్క్రిప్ట్ లైక్ బిలో, దెన్ డోంట్ క్లోజ్ ద కమాండ్ ప్రాంప్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లాస్క్ సర్వర్ని రన్ చేయాలి. ఫ్లాస్క్ సర్వర్ రన్ చేయాలంటే ఫ్లాస్క్ కోడ్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. ఇది దాని కోడ్ అనమాట. ఓకే. ఈ ఫైల్‌ని మీరు ఏం చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలి. ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలి? ఈ ఫైల్ ఓపెన్ చేసి నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని కోడ్ లాంగ్వేజెస్ ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ ఇన్ సీఎండీ అని టైప్ చేస్తే ఆహ్, ఇట్ విల్ ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. దెన్ మీరేం చేయాలంటే py 1 అని ఇస్తే 1 అనేది ఏందంటే ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది గదా! 1_ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఫ్లాస్క్ అని 1 అని ఇచ్చి ట్యాబ్ ఇచ్చారంటే కంప్లీట్‌గా ఫైల్ నేమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం రిమూవ్ చేయడానికి ఈ రకంగా ట్రై చేస్తామనమాట. ఆల్మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అలాగే చేయాలి. ఇప్పుడు ఎంటర్ ఇచ్చానంటే ఇప్పుడు ఫ్లాస్క్ సర్వర్ అనేది లోడ్ అయిపోతుంది. రన్ అవుతుంది. చూడండి ఇక్కడ రన్నింగ్ ఆన్ హెచ్‌టిటిపి 127.0.0.1 అని సర్వర్ రన్ అవుతుంది. ఒకవేళ నువ్వు క్విట్ చేసావనుకో కంట్రోల్-సి అని క్విట్ చేయాలి. మనం క్విట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్లాస్క్ సర్వర్ రన్నింగ్‌లో ఉంటేనే మనకి రెస్ట్ ఏపీఐ సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మనకి ఓపెన్ అయితాయి. ఓకే. నౌ వాట్ డు యూ మీన్ బై రెస్ట్ ఏపీఐ? అసలు రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ రెస్ట్ ఏపీఐ అనేది ఏంటి అంటే ఫర్ సింప్లిఫికేషన్ లెట్ మీ గివ్ వన్ క్లారిటీ. మనం రైల్వేస్ రిజర్వేషన్ సిస్టమ్స్ బాగా తెలుసు. ఎందుకంటే టికెట్స్ బుక్ చేసుకుంటుంటాం. సో టికెట్స్ బుక్ చేసుకోవడం ఎవరెవరు చేస్తారు? ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ నయన్ చేసుకోవచ్చు, బిందు చేసుకోవచ్చు. ట్రైన్ ఐఆర్‌సీటీసీ యాప్ కలిగిన ప్రతోడు చేసుకోవచ్చు.
ఈవెన్ ప్రైవేట్ ఏజెంట్స్ ఉంటారు. నెట్ జిరాక్స్ వాళ్ళు ఎవరైనా చేస్తారు. అదే టికెట్స్ ఆహ్, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వాళ్ళకి సంబంధించినటివి కదా! మరి వేరే వాళ్ళు ఎలా బుక్ చేస్తారు? జనరల్‌గా ఇంతకుముందు సిట్యుయేషన్ ఏంటంటే 10 ఇయర్స్ బ్యాక్ కంపల్సరీ మనం రైల్వే స్టేషన్‌కి పోయి బుక్ చేసుకోవాల్సొచ్చేది. వేరే చోట ఎవరు బుక్ చేయరు. కొంతమంది ఏజెంట్స్ ఉంటారులే. ఏజెంట్స్ వాళ్ళ దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్‌లీ మనం ట్రైన్ స్టేషన్‌కెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుంటుంటిమి. 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అందరూ యాప్‌లోనే యూజ్ చేస్తున్నారు. ఈవెన్ బ్యాంక్‌కి కూడా ఎళ్ళకుండా ట్రాన్సాక్షన్ లైక్ డిపాజిట్, విత్‌డ్రా అనేది చేస్తున్నారు. వేరే వానికి డబ్బులు పంపియాలంటే ఈవెన్ దే ఆర్ యూజింగ్ ద ఆహ్, యూపీఐ మెథడ్స్ రైట్ లైక్ ఫోన్‌పే, గూగుల్ పే అండ్ పేటీఎం. ఈవెన్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ కూడా డైరెక్ట్‌గా యూజ్ చేస్తున్నారు. అది లావాదేవీలు బ్యాంక్‌లోనే జరగాలి. కానీ ఎందుకు ఇప్పుడు బయట జరుగుతున్నాయంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎన్హాన్స్ ఆఫ్ రెస్ట్ ఏపీఐ. ఏపీఐ ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. వాట్ యూ మీన్ బై ఏపీఐ అంటే, ఏపీఐ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఒక అప్లికేషన్‌ని ప్రోగ్రామాటికల్‌గా ఇంటరాక్ట్ చేయడం. అంటే రైల్వే సిస్టమ్ ఉంది. రైల్వే సిస్టమ్ వాళ్ళది ఎలా బుక్ చేస్తారు? వాళ్ళకి కూడా ఏముంటుంది ఒక అప్లికేషన్ ఉంటుంది కదా! వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ నుంచే వాళ్ళు కూడా మనకి ఏం చేస్తారు? టికెట్స్ బుక్ చేస్తారు. సో, ఈ అప్లికేషన్‌ని ప్రోగ్రామాటిక్‌గా ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ రాసి ఆహ్, ఇంటరాక్ట్ చేస్తాం. ఇంటరాక్ట్ చేస్తాం మనం. ఇంటరాక్ట్ అవుతాం. ఆ అప్లికేషన్‌కి. అంటే ఇంటరాక్ట్ అయ్యేది ఎవరు ఇంటరాక్ట్ అవుతారంటే, మనం ఇంటరాక్ట్ అవుతాం. ఏ రకంగా ప్రోగ్రామాటిక్‌గా ఇంటరాక్ట్ అవుతాం. ప్రోగ్రామ్ దేంతో రాసిన ప్రోగ్రామ్‌కి ఒక అప్లికేషన్ వస్తుంది కదా! ఆ అప్లికేషన్‌నే మనం ఐఆర్‌సీటీసీ అనొచ్చు. లేకుంటే ఫోన్‌పే నుంచి కూడా ఇప్పుడు టికెట్స్ రిజర్వ్ చేయొచ్చు. పేటీఎం ద్వారా రిజర్వేషన్ చేయొచ్చు. లైక్ గూగుల్ వాడు కూడా ఇప్పుడు చేస్తున్నాడు. బట్ రాలేదు ఇంగా. ప్రస్తుతానికైతే ఈ మూడే ఉన్నాయి. ఇలా ఓకే. ఫోన్‌పే, పేటీఎం, ఐఆర్‌సీటీసీ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు? టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే ప్రోగ్రామాటికల్‌గా మనం ఇక్కడ ఈ సాఫ్ట్‌వేర్స్ క్రియేట్ చేసి, ఇంకొక అప్లికేషన్ ఏం అప్లికేషన్? రైల్వే సిస్టమ్ వాళ్ళ యొక్క అప్లికేషన్‌ని మనం ఏం చేస్తున్నాం? యాక్సెస్ చేస్తున్నాం. లెట్ ఇట్ బి హియర్. అంటే వీళ్ళ యొక్క ఈ ఐఆర్‌సీటీసీ అప్లికేషన్‌కి, ఫోన్‌పే మధ్య అప్లికేషన్‌కి ఇంటర్ఫేస్ అనేది మనం క్రియేట్ చేసాం. సో, అలా క్రియేట్ చేయడమే ఏపీఐ అంటాం. సో, వాట్ డు యూ మీన్ బై రెస్ట్ అంటే, రెస్ట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో, ప్రోటోకాల్ ఏంటంటే ఇట్స్ ఎ మీడియం టు ట్రాన్స్‌మిట్ ద డేటా. ఓకే. ఇక్కడ మనం సర్వీస్ రిక్వెస్ట్ చేస్తున్నాం కదా! రిజర్వేషన్ చేయడం అనేది ఒక సర్వీస్. సో, సర్వీస్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇవి సర్వీసెస్ కాబట్టి అదేమవుతుందంటే రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ ఏపీఐ. అంటే ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, సర్వీస్ యొక్క స్టేటస్ మనకి తెలియాలి కాబట్టి, దాన్ని ఆ రకంగా పిలుస్తాం. ఏంటి ఆ స్టేటస్ అంటే, రిక్వెస్ట్ పంపిస్తుంటాం కదా! సర్వీస్ అంటే రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ చేసింది రిక్వెస్ట్ చేస్తే మనకుండేది రెండు యాక్సెప్ట్స్. ఒకటేంటి యెస్ ఆర్ నో. యాక్సెప్ట్ అయిందా? యాక్సెప్ట్ అవ్వలేదా? అని. సో, ఈ కైండ్ ఆఫ్ 2 రిక్వెస్ట్‌లు మనకి అర్థమవుతాయి. సో, దిస్ ఈస్ అబౌట్ ద రెస్ట్ ఏపీఐ. ఈ రెస్ట్ ఏపీఐ కనుక్కోవడం వలన ఏమైందంటే లాట్ ఆఫ్ థింగ్స్ అనేటివి మన హ్యాండీలోకొచ్చేసాయి. అంటే మనం ఇంట్లో కూర్చొని అన్నీ చేయొచ్చు. లైక్ ఈవెన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆహ్, ఆహ్, ఇవ్ మెడ్ మెడ్ మెడిక్ మెడిసిన్ కూడా మనం మొబైల్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. ర్యాపిడో, ఓలా, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఆహ్, ఆహ్,
యూజింగ్ ద రెస్ట్ ఏపీఐ బేస్ చేసుకొని ఇవన్నీ వర్క్ అవుతాయి. ఓకే. రెస్ట్ ఏపీఐ అనేది డిజిటల్ వరల్డ్‌ని చాలా పాపులర్ చేసింది, ఎన్హాన్స్ చేసింది. ముందుకెళ్తున్నాం మనమందరం డిజిటలైజేషన్ ద్వారా. ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ అయినా మన మొబైల్‌లోనో లేకుంటే ల్యాప్‌టాప్‌లోనో మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ యూజింగ్ ద వెబ్ అప్లికేషన్స్ గానీ, మొబైల్ అప్లికేషన్స్. ఈ యొక్క డెవలప్‌మెంట్ అంతా ఎలా జరిగిందంటే రెస్ట్ ఏపీఐ ద్వారా జరిగింది. అసలు రెస్ట్ ఏపీఐల ద్వారా ఎలా జరుగుతుంది అనేది మీకు డౌట్ రావచ్చు. యెస్, ఐ విల్ టెల్ యూ. మనం నిన్న చూసిన రీతిగా ఒక పారామిక్ మాడ్యూల్ అనేది చూస్తా వచ్చాం కదా! సో, క్లయింట్ ఉంటుంది. సర్వర్ ఉంటుంది కదా! సర్వర్ ఉంటుంది. సో, క్లయింట్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ అంతే, ఏం లేదు. ఓకే. సర్వర్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏ కంప్యూటర్. బట్ ఈ సర్వర్‌ని ఏంటంటే ఇట్స్ ఎ వర్చువల్ సర్వర్. వర్చువల్ సర్వర్ అనొచ్చు ఆర్ ఫిజికల్ సర్వర్. ఈ సర్వర్ అనే పదానికి కంప్యూటర్‌లు డిఫరెంట్‌గా ఉంటాయి. కంప్యూటర్ అది గూడా, బట్ సర్వర్ కంప్యూటర్ అంటే కొంచెం కేపబిలిటీస్ ఎక్కువుంటాయి. లోకల్ కంప్యూటర్ అంటే క్లయింట్ కంప్యూటర్. వీటిని మనం ల్యాప్‌టాప్ అనొచ్చు, లేకుంటే డెస్క్‌టాప్ అనొచ్చు, అండ్ పర్సనల్ అనొచ్చు. ఓకే. ఈ కంప్యూటర్స్. ఈ కంప్యూటర్స్‌కి మధ్య కనెక్షన్ లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆహ్, పర్సనల్ కంప్యూటర్ నాదనుకుందాం. క్లయింట్ కంప్యూటర్ నుంచి నేను సర్వర్ కంప్యూటర్‌కి ఒక రిక్వెస్ట్ పంపిస్తా. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే, నేనిప్పుడు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఒక ఆర్డర్ పెట్టుకుంటున్నాననుకో. ఏంటి, ఒక టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుందాం. ఐఆర్‌సీటీసీ నుంచి టికెట్స్ బుక్ చేసుకుంటున్నా. ఇప్పుడు నా కంప్యూటర్ పర్సనల్ ల్యాప్‌టాప్ కదా! ల్యాప్‌టాప్ నుంచి నేను ఐఆర్‌సీటీసీ పేజ్ ఓపెన్ చేసి ఏం చేస్తాను, ల్యాప్‌టాప్ అనేది నా క్లయింట్ అవుతుంది. నేను ఐఆర్‌సీటీసీ పేజ్ ఓపెన్ చేసుకొని ఏం చేస్తా, టికెట్స్ బుక్ చేస్తా. బుక్ చేస్తా అంటే ఏం చేస్తున్నావు, నాకి ఎస్5లో 13 సీట్ కావాలి అని ఏం చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ రిక్వెస్ట్ ఏమవుతుంది, ప్రాసెసింగ్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్‌లో ఏం జరుగుతుందంటే, అది సర్వర్ సైడ్ నుంచి యాక్సెప్ట్ అయితే ఆ యొక్క రిక్వెస్ట్ ఏమవుతుంది, గ్రాంట్ అవుతుంది. గ్రాంట్ ఆర్ గ్రాంట్ అవుతుంది. గ్రాంటెడ్ అయిపోతే అప్పుడేమవుతుంది, అక్కడి నుంచి మనకి డీటెయిల్స్ ఫెచ్ చేయబడతాయి. ఫెచ్చింగ్ జరుగుతుంది. ఓకే. ఫెచ్చింగ్ జరుగుతుంది. ఫెచ్చింగ్ జరిగినప్పుడు మనకేమవుతుంది, ఎస్5 13 సీట్ అనేది బుక్ అయిపోతుంది. ఓకే. బుక్ అయిపోతుంది. మనకి ఎస్5 13 అనేది బుక్ అయితుంది. ఓకే. ఈ రకంగా మనం రెస్ట్ ఏపీఐలో సర్వీస్‌ని రిక్వెస్ట్ చేస్తామనమాట. సో, ఇది ఒక ఎత్తయితే, ఇంకొకటి ఏంటి అంటే, ఈ యొక్క సర్వర్ మిషన్‌లో, సర్వర్ కంప్యూటర్‌లో మనం కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. బేసికల్‌గా మనం చేసే ఆపరేషన్ ఏంటివి అంటే, ఆహ్, గెట్, పుట్, పోస్ట్ అండ్ డిలీట్. ఈ 4 ఆపరేషన్. ఇట్స్ లైక్ ఏ క్రూడ్ ఆపరేషన్. లైక్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ లాగా ఈ సర్వర్ సైడ్ రెస్ట్ ఏపీఐ సంబంధించిన ఆపరేషన్స్. వాట్ యూ మీన్ బై గెట్ అంటే, ఒక రిక్వెస్ట్‌ని గెట్ చేయడం. ఓకే. ఒక రిక్వెస్ట్‌ని గెట్ చేయడం. నెక్స్ట్ పుట్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్‌ని ఆహ్, మోడిఫై చేయడం. పోస్ట్ అనేది ఏంటి అంటే, కొత్త డేటాని రికార్డ్ చేయడం. నెక్స్ట్ డిలీట్ అంటే ఏంటంటే, ఆ యొక్క సెండ్ చేసిన రిక్వెస్ట్‌ని డిలీట్ చేయడం. అంటే డేటాని డిలీట్ చేయడం. సో, ఈ రకంగా మనం రెస్ట్ ఏపీఐని యూజ్ చేయవచ్చు. మోస్ట్‌లీ రెస్ట్ ఏపీఐ ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌లో వర్కౌట్ అవుతుంది. రెస్ట్ ఏపీఐ లేకుండా మనం ఇప్పుడున్న పరిస్థితులైతే రెస్ట్ ఏపీఐ లేకుండా అయితే ఆల్మోస్ట్ మన లైఫ్ అంతా చాలా అష్టకష్టంగా ఉంటుంది. సో, రెస్ట్ ఏపీఐ మేడ్ అవర్ లైఫ్ వెరీ ఈజీలీ.
Okay. Even you can try out here. Um, Uses of REST API in daily life. క్లౌడ్ సర్వీస్‌కి, క్లౌడ్ అప్లికేషన్‌కి, వెబ్ యూసేజ్‌కి, రెస్ట్ కన్సిస్టెన్సీకి, రెస్ట్ ఏపీఐ వర్షన్‌కి, అథెంటికేషన్‌కి, సెక్యూరిటీకి, మల్టీ రిక్వెస్ట్ అండ్ అన్నెసెసరీ డేటాకి ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇస్తారు. చాలా యూసేజ్‌లో మనకి రెస్ట్ ఏపీఐ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. యూ కెన్ ట్రై ఔట్ ఎ లాట్ థింగ్. ఓకే. ఇక్కడ వాట్ ఈస్ ఎ గుడ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అని ఉంది. ఇక్కడ చూద్దాం. ఇది మీరు కరెక్ట్‌గా, నీట్‌గా అర్థం చేసుకుంటే ఆహ్, ఇట్స్ ఏ లాట్ ఆఫ్ యూజ్‌ఫుల్ అనమాట. యాక్చువల్లీ దే కేటగరైజ్ దేర్ డేటా ఒక్క నిమిషం. హ్మ్. ఇందులో ఏం పెద్దగా లేదు. ఓకే. మనం ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్‌కొచ్చేస్తాం. సో, ఈ రకంగా మనం సెండ్ చేసే రిక్వెస్ట్ అనేది ఏ విధంగా మనకు మూవ్ అవుతుంది, ఎలా, ఏంటి అనేది ఆహ్, ఏపీఐ సంబంధించిన ఆహ్, డీటెయిల్స్ మనం లోపలికెళ్తే చూద్దాం. ఓకే. నౌ బిఫోర్ దట్ మనం పోస్ట్‌మ్యాన్ గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఏంటి ఈ పోస్ట్‌మ్యాన్? అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఏపీఐ మీద ఎలా బేస్ అవుతుంది? ఆహ్, అనేది మనం కొంచెం చూద్దాం. పైథాన్ ఆటోమేషన్, రెస్ట్ ఏపీఐ. ఓకే. పైథాన్ ఆటోమేషన్, రెస్ట్ ఏపీఐ, పోస్ట్‌మ్యాన్. ఓకే. ఇక్కడ రెస్ట్ ఏపీఐ డాక్యుమెంట్ కూడా ఉంది చూద్దాం. వెబ్ సర్వీసెస్. రెస్ట్ ఏపీఐ అంటేనే ఇట్స్ ఏ వెబ్ సర్వీసెస్ సంబంధించింది. వెబ్ సర్వీస్ ప్రొవైడ్ ఏ కామన్ ప్లాట్‌ఫార్మ్ దట్ అలౌస్ మల్టిపుల్ అప్లికేషన్స్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఓకే. అంటే ఆల్రెడీ చెప్పినట్లే ఆహ్, అప్లికేషన్ మధ్య ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం దానర్థం. There are mainly two types of web services. One is SOAP web services, RESTful web services. సో, సోప్ వెబ్ సర్వీసెస్ అంటే మనకంత అవసరం లేదు. బట్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. అంటే ప్రతీదీ ఆబ్జెక్ట్ వేలో అది యాక్సెస్ చేస్తుంది. ఇట్స్ ఎక్స్ఎంఎల్ బేస్డ్ ప్రోటోకాల్ ఫర్ యాక్సెసింగ్ వెబ్ సర్వీసెస్ అండ్ it's a platform independent and the language independent. SOAP defines its own security. SOAP is secure than REST API. Yes, it is secure, but it's a there are some disadvantages there. Why? Because it's a XML format. That's the reason we are not using that thing, and must be parsed to read. And SOAP supports only XML. XML ఫైల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం అంతగా యూసేజ్ చేయం దాన్ని సోప్ ప్రోటోకాల్‌ని. బట్ మోస్ట్‌లీ వి యూజ్ ద రెస్ట్ ఏపీఐ. సో, వాట్ యూ మీన్ బై రెస్ట్ ఏపీఐ అంటే రిప్రజెంటేషన్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ అండ్ ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ విచ్ అలౌస్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ వయా ఏపీఐ కాల్స్. సో, ఈ రెస్ట్ ఏపీఐ ఏం చేస్తుందంటే మోస్ట్‌లీ ఇట్స్ ఏ డిఫైన్డ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ టు ప్రాసెస్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్సెస్ వయా హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్స్. మన రిక్వెస్ట్ ఏదైతే సర్వర్‌కి చేస్తామో, ఆ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేస్తుంది. దెన్ అది రిప్లై ఇవ్వాలి గదా! ఆ రిప్లైని మనం రెస్పాన్స్ అంటాం. సో, ఆ రెస్పాన్స్ ఈ యొక్క రిక్వెస్ట్ అనేది ఎలా మనం పాస్ చేస్తామంటే, యూజింగ్ ద గెట్, పుట్, పోస్ట్, డిలీట్ మెథడ్స్. ఓకే.
And this can be done via protocols. Which protocol అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారానే మనం దీన్ని చేయగలం. ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అంటే ఇట్ హ్యాస్ ఎ వ్యాడ్స్ అడ్వాంటేజెస్ బికాస్ ఇట్ కెన్ ఆహ్, ఒకటే ప్రోటోకాల్ అని ఏం లేదు. ఏ ప్రోటోకాల్ అయినా మనకి అది యాక్సెప్ట్ చేస్తుంది. ప్లస్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ బికాస్ ఇట్ కన్జ్యూమ్స్ లెస్ బ్యాండ్‌విడ్త్. బ్యాండ్‌విడ్త్ రిసోర్స్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ పాయింట్. లాంగ్వేజ్ అండ్ ఇండిపెండెంట్ platform. It's the same thing as SOAP also. And a response data in different types. ఈ రెస్పాన్స్ డేటా అనేది డిఫరెంట్ టైప్స్లో వస్తుంది. సోప్ అయితే కేవలం ఎక్స్ఎంఎల్ ఫైల్లోనే మనకు వచ్చేది. రెస్ట్ ఏపీఐ మాత్రం ఎక్స్ఎంఎల్ కాదు, జేసన్లో, హెచ్టిఎంఎల్, టెక్స్ట్లో అండ్ వైఎంఎల్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్లో మనకి ఇస్తుంది కాబట్టి వీ యూస్ ద రెస్ట్ ఏపీఐ. సో మోస్ట్లీ మనం యూజ్ చేసేది జేసన్ డేటా మాత్రమే ఇక్కడ రెస్ట్ ఏపీఐలో యూజ్ చేస్తాం. ఓకే. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది సెక్యూర్ కాదు. దెన్ వాట్ ఆర్ ద మెయిన్ హెచ్టిటిపి మెథడ్స్ అంటే హెచ్టిటిపిలో ఉన్న మన మెథడ్స్ రెస్ట్ ఏపీఐలో ఏముంటాయంటే గెట్, పోస్ట్, పుట్, డెలీట్. గెట్ అంటే యూజ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సర్వర్ అండ్ పోస్ట్ ఈస్ యూజ్ టు క్రియేట్ న్యూ రికార్డ్ ఇన్ సర్వర్ and put is to update the existing record in server. Delete is to delete the record అంటే డేటా. ఐ మీన్ డేటా అంటే ఏ డేటా అయినా కావచ్చు, కస్టమర్ నేమ్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద సర్వర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఇంటరాక్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్వర్ థింగ్. ఇన్స్టాల్. నెక్స్ట్ ఈ రెస్ట్ ఏపీఐతో మనం వర్కౌట్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ సర్వర్. ఈ కేసులో అయితే మనం లోకల్గా ఉన్నాం కాబట్టి ప్లాస్ సర్వర్ రన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇంకా రిక్వెస్ట్ని కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఓకే, ఇవన్నీ ఎర్రర్ కోడ్స్ అనమాట. అప్పుడప్పుడు మీకు 505, 201, 202, 400, 401 అని వెబ్ పేజీలో మీకు కోడ్స్ వస్తుంటాయి. గమనించారా లేదా? సపోజ్ ఇది ఉంది, పోస్ట్ మ్యాన్ దగ్గర 2 అని పెట్టున్నా, అని పెట్టున్నా, అదిగా 404 అని వచ్చింది. సో 404 అంటే ఏమని అర్థం చూద్దాం. ఎక్కడికి పోయేది? నాట్ ఫౌండ్ అంటే ద సర్వర్ కాంట్ ఫైండ్ ద రిక్వెస్టెడ్ పేజ్ అని దాని అర్థం. సో ఇలా ప్రతి నెంబర్కి ఒక ఎర్రర్ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేటివన్నీ ఈ సిరీస్ ఉంటాయి. 2 సిరీస్, 3 సిరీస్, 4 సిరీస్, 5 సిరీస్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రెస్పాన్స్ స్టేటస్ కోడ్ అంటే ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఓకే. మీకు ఈ ఫైల్ నేను పంపిస్తాను కంప్లీట్గా రెస్ట్ ఏపీఐకి సంబంధించిన డీటెయిల్స్. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ కేర్ఫుల్లీ. Okay, now we see dig into the main thing, like how the get method, put method, post method will be working out. సో ఆల్రెడీ నేను మీకు చెప్తున్నట్లు ప్లాస్ సర్వర్ రన్ చేశాను. ఓకే, ఇది ఇక్కడ ప్లాస్ సర్వర్ రన్నింగ్లో ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ కూడా ఓపెన్ చేస్తున్నా. అలా ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు డాక్యుమెంట్ కూడా ఉంటుంది, నేను మీకు పంపిస్తాను. సో డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయించి యూ కెన్ సైన్ అప్ అడుగుతుందా? ఇలా సైన్ అప్ అడిగింది అనుకో, మీరు ఏం చేస్తారు, టేక్ మీ స్ట్రైట్ టు ద యాప్, ఐ విల్ క్రియేట్ అన్ అకౌంట్ అనదర్ టైం అనొచ్చు. ఓకే, అది డైరెక్ట్గా యాప్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఇది పోస్ట్ మ్యాన్ సంబంధించిన డీటెయిల్స్. పోస్ట్ మ్యాన్ యాప్ మొత్తం మార్చేశారు, కాన్ఫిగరేషన్ అంతా. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే పోస్ట్ మ్యాన్ ఓపెన్ కూడా చేశాను. నెక్స్ట్ మనము గెట్ మెథడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో మనం రెస్ట్ ఏపీఐతో వర్క్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇంపోర్ట్ ద రిక్వెస్ట్ మోడల్. సో రిక్వెస్ట్ మోడల్ నేను ఇంపోర్ట్ చేస్తున్నా. దెన్ రిక్వెస్ట్ మోడల్ ఇంపోర్ట్ చేసినాక ఏపీఐ అనేది 2 కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఒకటి ఏంటి అంటే మనం సర్వర్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాం. సర్వర్ అంటే ఇట్స్ ఎ వెబ్ అడ్రెస్. వెబ్ అడ్రెస్ అనమాట. అందులో ఐపీ అడ్రెస్ ఉండొచ్చు, లేకుంటే కొన్ని నేమ్స్ కూడా ఉండొచ్చు. ఓకే. ఐపీ అడ్రెస్ అని ఉండొచ్చు, నేమ్స్ అని ఉండొచ్చు. ఇట్స్ ఎ వెబ్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్‌ని బేస్ చేసుకొని మనం ఆహ్, ఇది లాగిన్ యూఆర్ఎల్ అయితే యూ హావ్ టు గివ్ అథెంటికేషన్. సో, మనం మోస్ట్‌లీ యూజ్ చేసే అథెంటికేషన్ ఏంటంటే బేసిక్ ఆత్ అని యూజ్ చేస్తాం. బేసిక్ ఆత్ అథెంటికేషన్ యూజ్ చేస్తామని చెప్పాలి రెస్ట్ ఏపీఐలో. అందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ మనం ఇన్సర్ట్ చేస్తే అది లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనం యాక్చువల్లీ పాయింట్ అనేది మనకు మూవ్ అవుతుంది. లోపల సర్వర్‌లోకి ఎంటర్ అయితావు. సర్వర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆహ్, ఇట్స్ బెటర్ టు గెట్ ఒకవేళ యూజర్ నేమ్, పాస్వర్డ్ లేకుండా అయితే మీరు డైరెక్ట్‌గా సిక్స్త్ లైన్ నుంచి మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే ఫోర్త్ లైన్ కూడా మీరు ఇన్సర్ట్ చేయాల్సొస్తుంది. ఓకే. ఆ! ఇప్పుడేంటి అంటే ఈ యొక్క సర్వర్ అనేది ఎక్కడుంది? బాగా గమనించండి. 127.0.0.1 కదా! 127.0.0.1 5000 కదా! మ్యాచ్ అయిందా? ఫ్లాస్క్ సర్వర్ నుంచి డేటా అది తీసుకుంటుంది. ఓకే. మీకు అర్థమైందనుకుంటా. నెక్స్ట్ స్లాష్ గెట్ అంటే ఏంటి అంటే అది యూఆర్ఎల్ అనమాట. ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి గెట్ మెథడ్ అని ఇక్కడ గెట్ అనేది పెట్టాను. అంతే ఏం లేదు. ఓకే. అది యూఆర్ఎల్ అనేది డిపెండ్స్ ఆన్ ఆహ్, డెవలపర్. డెవలపర్ ఏ యూఆర్ఎల్ పెడితే ఆ యూఆర్ఎల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. నౌ రెస్పాన్స్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ అని ఇచ్చి ఆ యూఆర్ఎల్ లింక్ ఇవ్వాలి. ఓకే. ఏం మెథడ్ యూజ్ చేస్తున్నా? గెట్ మెథడ్. గెట్ మెథడ్ అంటే ఏందంటే ఈ యొక్క యూఆర్ఎల్‌ని బేస్ చేసుకొని ఆ రిక్వెస్ట్‌ని మనం గెట్ చేస్తున్నాం. లైక్ డేటాని గెట్ చేస్తున్నాం. ఎలా మనం చేయాలంటే ప్రింట్ ఈక్వల్ టు రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్. స్టేటస్ కోడ్ కూడా మనం ఏం చేయాలి? తీసుకోవాలి. తర్వాత ప్రింట్ కస్టమర్ డీటెయిల్స్ ఇన్ జేసన్ ఫార్మాట్ అని మనం ఇస్తాం. రెస్పాన్స్ డాట్ జేసన్. ఓకే. ఈ రెస్పాన్స్ అనేది యూఆర్ఎల్ కదా! సో, రెస్పాన్స్ డాట్ జేసన్ అనే ఈ 2 లైన్స్ ద్వారా స్టేటస్ కోడ్ నేను తీస్తున్నా. దెన్ కస్టమర్ డీటెయిల్స్ తీస్తున్నా. ఇక్కడ అసర్షన్ అని వచ్చింది. అసర్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ పైథాన్. అసర్షన్ అంటే ఏంటి అంటే వచ్చిన అవుట్‌పుట్ కరెక్టా కాదని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, అసర్షన్ జనరల్లీ టేక్స్ 2 పారామీటర్స్. వన్ ఈస్ ద రైట్ పారామీటర్ అంటే కండిషన్ అనమాట. సో, ఇక్కడేంది రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ ఈక్వల్ టు 200 అంటే స్టేటస్ కోడ్ అనేది 200కి ఈక్వల్ అవ్వాలి అని కండిషన్ ఇస్తున్నా. ఓకే. ఈ కండిషన్ ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు రెస్పాన్స్ స్టేటస్ కోడ్ ఈస్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ అని మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ 2 పారామీటర్స్ అనేది పాస్ అవుతున్నాయి. ఒకటేమో కండిషన్, ఆ కండిషన్ ఫెయిల్ అయితే వచ్చేటువంటి ఎర్రర్ మెసేజ్ మనం మాన్యువల్‌గా ఇవ్వాలి. ఈ ఎర్రర్ మెసేజ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. బట్ కొంచెం అర్థం అవుతుందని స్టేటస్ కోడ్ ఈస్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ అని ఇచ్చాను. అంటే మనకు కావాల్సింది అదే కదా! స్టేటస్ కోడ్ ఎగ్జాక్ట్‌గా ఉందా లేదా అని కండిషన్‌లు ఇచ్చాము. ఉంటే ఏం చూపించదు. ఒకవేళ లేకపోతే మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. నౌ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఏమొచ్చింది? స్టేటస్ కోడ్ ఈస్ 200 అండ్ కస్టమర్ డీటెయిల్స్ ఆర్ కస్టమర్ 1, కస్టమర్ 2. ఓకే. బాలు కస్టమర్ 1, కస్టమర్ 2. మనకొచ్చిందా లేదా? వచ్చింది. సో, దీన్నే మనం కోడ్‌గా రాయడం అనమాట. యాక్చువల్లీ ఈ యూఆర్ఎల్ మనకిస్తారు వాళ్ళు. ఎవరు? కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో, యూఆర్ఎల్ బేస్ చేసుకొని పోస్ట్‌మ్యాన్‌లో జనరల్‌గా చెక్ చేస్తాం. పోస్ట్‌మ్యాన్‌లో జనరల్‌గా చెక్ చేస్తాం. ఇది గెట్ మెథడ్ కదా! అందుకే ఇక్కడ మెథడ్స్ చాలా ఉంటాయి. మనకు కావాల్సిన గెట్ మెథడ్ కాబట్టి గెట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనం ఏం చేయాలి? సెండ్ అని కొట్టేయాలి. సెండ్ అని కొడితే ఏమవుతుంది? కస్టమర్ 1 కుమార్, కస్టమర్ 2 బాలు. అక్కడ వచ్చినట్లే ఇక్కడ కూడా డేటా వస్తుంది. ఇది ఏ కైండ్ ఆఫ్ డేటా అంటే ఇదిగోండి జేసన్ డేటా అది. ఓకే. ఎక్స్ఎంఎల్ కల్ ఎక్స్ఎంఎల్, హెచ్టీఎంఎల్, టెక్స్ట్, ఆటో ఏ కైండ్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్ కావాలన్నా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే. హెచ్‌డి స్టేటస్ కోడ్ 200 ఓకే వచ్చింది కదా! ఎంత సెకండ్స్‌లో అది ఫినిష్ చేసిందనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే. ఈ రకంగా మీరు
పోస్ట్ మ్యాన్ యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ మనం ఇక్కడ యూజ్ చేసిన మెథడ్స్ ఏంటి? గెట్ మెథడ్, పో పుట్ మెథడ్, పోస్ట్ మెథడ్, డిలీట్ మెథడ్. ఓకే. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ వన్, గెట్ మెథడ్. అయితే ప్రోగ్రామటికల్‌గా మీరు యూజ్ చేయాలంటే ఈ రకమైన కోడ్ అనేది రాయాలి. ఓకే. ఈ మాన్యువల్ వెరిఫికేషన్ అంటారు. ఓకే. ఇది ఆటోమేషన్ అంటాం. అంతే, ఏం లేదు డిఫరెన్స్. ఇది మాన్యువల్‌గా మనం వెరిఫై చేస్తున్నాం. డేటా వస్తుందా రాదా అని. ఇదేమో ఆటోమేషన్ అనమాట. ఇది రన్ చేస్తే ఫైల్ కంప్లీట్‌గా ఆ డేటా అనేది ఫెచ్ అవుతుంది. అంటే సర్వర్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఫెచ్ చేయబడతాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ డేటా డీటెయిల్స్ ఎలా వస్తాయంటే, ఆహ్, మీకు ఒక షీట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇస్తారనమాట. లైక్ ఆహ్, మీరు ఆటోమేట్ చేయకముందు ఏం చెప్తారంటే, ఇలా ఒక షీట్ మీకిస్తారు. లేకంటే ఈ షీట్ అంటే ఏదైనా కావచ్చు. ఒక డేటా అనేది మీకిస్తారు. సో, టు గెట్ ఎంటైర్ కస్టమర్ డీటెయిల్స్ అని యూఆర్ఎల్ వాళ్ళు ఇలా ఇస్తారు. తర్వాత ఈ మెథడ్ గెట్ మెథడ్‌ని యూజ్ చేసి ట్రై చేయి. ఓకే. రి రిక్వెస్ట్ డేటా అంటే ఏమైనా డేటా ఇన్సర్ట్ చేయాలంటే గెట్టింగ్ కాబట్టి గెట్ మెథడ్ కాబట్టి డేటా ఈస్ నాట్ రిక్వైర్డ్. సో, రెస్పాన్స్ డేటా అంటే అవుట్‌పుట్ ఇలా రావాలి. నెక్స్ట్ కస్టమర్‌ని యాడ్ చేయాలి అనుకోండి సర్వర్‌కి. అప్పుడు ఈ యూఆర్ఎల్ యూజ్ చేయాలి. అది ఏం మెథడ్ అంటే పోస్ట్ మెథడ్. ఈ డేటా కస్టమర్ 3 అనేది ఇవ్వాలి. తర్వాత కస్టమర్ డీటెయిల్స్ వచ్చాయా లేదని చెక్ చేయాలి. నువ్వు యాడ్ చేసిన డీటెయిల్స్ అక్కడ యాడ్ అయ్యాయా లేదని చూసుకోవాలి. నెక్స్ట్ టు అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఏముండే 1, 2, 3 కస్టమర్స్ ఉన్నారు కదా! ఆ రికార్డ్‌ని నువ్వు అప్డేట్ చేయాలంటే దిస్ ఇస్ యూఆర్ఎల్ అండ్ ఏ మెథడ్ అప్డేట్ కదా! పుట్ మెథడ్ ఇచ్చేయాలి. ఏం అప్డేట్ చేయాలి? కస్టమర్ 2 అనేవానిది రమేష్ అని అప్డేట్ చేయాలి. సో, అప్పుడు మనకు రెస్పాన్స్ ఏమి రావాలి? కస్టమర్ 2 రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని మెసేజ్ రావాలి. నెక్స్ట్ టు డిలీట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ అని ఉంది. అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్‌ని డిలీట్ చేయాలి. దానికి యూఆర్ఎల్ ఇది. మెథడ్ డిలీట్ మెథడ్. నెక్స్ట్ ఏ రికార్డు కస్టమర్ 2 రమేష్ అనేది ఇవ్వండి. ఆ డీటెయిల్ డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత కస్టమర్ 2 రికార్డ్ డిలీటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనేది రావాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాన్యువల్ ఫ్లో చెక్ చేసుకుందాం. మాన్యువల్ ఫ్లో చెక్ చేయడం అంటే ఆల్రెడీ గెట్ మనం చూసాము పోస్ట్ మ్యాన్‌లో. నెక్స్ట్ కాపీ అవ్వదు కదా! ఫైన్. అవ్వదు కాబట్టి నేను డైరెక్ట్‌గా రాస్తా. అంతేనా? క్రియేట్. ఓకే. ఫైన్. ఏ మెథడ్? పోస్ట్ మెథడ్. ఏ మెథడ్ యూజ్ చేయమన్నాడు? పోస్ట్ మెథడ్. కస్టమర్ 3 అని ఇవ్వాలి డేటా కదా! కస్టమర్ 3 CUST కస్టమర్ వాల్యూ ఎంత? RRR. సెండ్ కొడుతున్నా. ఏంటి ఎర్రర్ వచ్చింది మనకి? ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఓకే. ఇక్కడ స్టేటస్ చూడండి. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. లెట్స్ ట్రై హియర్. CST3 no, it's also getting error. CST customer 3 here also we are getting error. ఓకే. మనం కోడ్ ద్వారా చెక్ చేద్దాం. దిస్ ఇస్ గెట్ మెథడ్ ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ పోస్ట్ మెథడ్ చూద్దాం. సో, పోస్ట్ మెథడ్‌లో కూడా ఇట్స్ ద సేమ్ ఫార్మాట్. మీరు బై హార్ట్ చేసినా పర్లేదు. దట్స్ గుడ్. ఇక్కడ ఏంటి అంటే మనం సేమ్ కోడే యూజ్ చేస్తాం కాబట్టి ఇట్స్ బెటర్ టు గెట్. సో, అప్డేట్
రికార్డ్ క్రియేట్ చేయాలంటే పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తాం కదా. సో రిక్వెస్ట్‌లో పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నా. దెన్ యూఆర్ఎల్ ఇక్కడున్న యూఆర్ఎల్ నేను పేస్ట్ చేశాను. చూడండి క్రియేట్ కదా. క్రియేట్. ఇప్పుడు ఏంటి జేసన్ డేటాని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి జేసన్ ఈక్వల్ టు కస్టమర్ 3 కోలన్ త్రిపుర లైక్ ఇట్స్ లైక్ డిక్షనరీ ఫార్మాట్ ఉంటుంది. ఓకే. జేసన్ ఈస్ నథింగ్ బట్ డిక్షనరీ ఫార్మాట్. సో ఈ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా, రెస్పాన్స్ స్టేటస్ కోడ్ తీస్తున్నా, తర్వాత జేసన్ డేటాని ప్రింట్ చేయొచ్చు. అంటే యాడ్ ఏమి చేసానో మనకు తెలియాలి కదా. సో ఆ డేటా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నౌ లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. రెస్పాన్స్ కోడ్ 200 వచ్చింది, అంటే సక్సెస్ అయినది దాని అర్థం. రెస్పాన్స్ డేటా ఈస్ కస్టమర్ 1 2 3 3 త్రిబుల్ ఆర్. ఓకే. కస్టమర్ 3 అనేది త్రిబుల్ ఆర్ మనం ఇక్కడ యాడ్ చేసాం కదా. ఇదిగోండి కస్టమర్ 3 డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఇక్కడ క్రియేట్ చేయబడింది, అంటే రికార్డు కొత్తగా క్రియేట్ చేయబడిందని దాని అర్థం. నౌ లెట్స్ సీ ద పుట్ మెథడ్. లైక్ పుట్ మెథడ్ అంటే ఏంటి? పుట్ మెథడ్ ఏం చేస్తుంది? ఇట్ టు అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. ఎగ్జిస్టింగ్ రికార్డ్ని అప్డేట్ చేయడానికి మనం ఏం చేయవచ్చు? పుట్ మెథడ్ యూజ్ చేస్తాం. సో పుట్ మెథడ్ని యూజ్ చేయాలంటే రికార్డ్ అప్డేట్ చేయాలి కదా. ఏ రికార్డ్ అప్డేట్ చేయాలో మనం ఇక్కడ జేసన్ ఫార్మాట్లో మనం ఇన్సర్ట్ చేయాలి. కస్టమర్ 1లో నేను డేటాను ఇన్సర్ట్ చేస్తున్నా. సో రిమైనింగ్ కోడ్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. బట్ రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ డాట్ స్ట్రిప్స్లో మనం చేంజ్ చేయాలి, ఎందుకంటే ఆ యొక్క వాల్యూ అనేది లైక్ మెసేజ్ అనేది టెక్స్ట్ ఫార్మాట్లో రావాలి కాబట్టి టెక్స్ట్ ఫార్మాట్ అని ఇచ్చాను. ఓకే. సో 200 వచ్చిందంటే సక్సెస్ అయిందని దాని అర్థం. కస్టమర్ 1 రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు ఏంటి? కస్టమర్ డేటా అనేది అప్డేట్ చేయబడింది అని దాని అర్థం. సో ఈ రకంగా మీరు డేటాని అప్డేట్ చేయొచ్చు, డేటాని క్రియేట్ చేయవచ్చు. ఓకే. నౌ ద లాస్ట్ వన్, రిక్వెస్ట్ డిలీట్. రిక్వెస్ట్ డిలీట్ అంటే ఆల్రెడీ మనం రికార్డ్ డేటా చూసాం కదా, ఎన్ని డేటాలు ఉన్నాయి. ఒక 3 డేటాలు, ఒకటి కస్టమర్ 1 2 3 కదా, 3 డేటాస్ ఉన్నాయి. సో ఈ 3 డేటాస్లో మనం ఒక డేటాని డిలీట్ చేద్దాం. సో డిలీట్ మెథడ్ ద్వారా ఇక్కడ డిలీట్ మెథడ్ యూజ్ చేస్తున్నా. డిలీట్ మెథడ్లో యూఆర్ఎల్ వాళ్ళు ఇక్కడ ఏ యూఆర్ఎల్ అయితే ఇచ్చారో ఆ యూఆర్ఎల్ నేను పేస్ట్ చేశాను. ఓకే. కస్టమర్ 2 డిలీట్ చేస్తున్నా. జేసన్ డేటా ఏ డేటా డిలీట్ చేయాలో ఆ డేటా యొక్క వాల్యూ మనం ఇక్కడ ఇస్తున్నాం. కస్టమర్ 2 శ్రీరామ్ అని ఇచ్చేసి మనం యాజ్ యూజువల్గా స్టేటస్ కోడ్ నెక్స్ట్ రెస్పాన్స్ని టెక్స్ట్ రూపంలో మనం ఏం చేస్తున్నా? ప్రింట్ చేస్తున్నా. ఓకే. ఇది అసర్షన్ లైక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని చెక్ చేయడానికి ఈ 2 అసర్షన్ కండిషన్స్ని మనం యూజ్ చేయవచ్చు. ఓకే. నౌ లెట్స్ మూవ్ టు ద రన్నింగ్ ఆఫ్ ద కోడ్. Response code is 200 and delete is customer 2 record deleted successfully. ఓకే. కస్టమర్ డేటా అనేది డిలీట్ అయింది. కస్టమర్ డేటా డిలీట్ అయింది. ఈ రకంగా మీరు ఏం చేయొచ్చు అంటే రెస్ట్ ఏపీ యొక్క కోడ్ని రాయొచ్చు, సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు యూజింగ్ ద గెట్ పోస్ట్ పుట్ డిలీట్ మెథడ్. ఓకే. దట్స్ ఇట్. అండ్ ఈ పోస్ట్ మ్యాన్ యొక్క థింగ్ మనం చూద్దాం. ఓకే. అంటే యాక్చువల్లీ అది ఎలా వర్కౌట్ అవుతుందో నేను మీ డాక్యుమెంట్ ఆల్రెడీ ఉంది, నేను మీకు ఇది పంపిస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రతి స్క్రీన్ షాట్ ఉంది. టు సెలెక్ట్ రిక్వైర్డ్ మెథడ్ అనే ఏ మెథడ్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గెట్ మెథడ్ టు పాస్ క్రెడెన్షియల్స్ ఇఫ్ రిక్వైర్డ్. క్రెడెన్షియల్స్ ఏమన్నా పాస్ చేయాలంటే లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ టైప్ అనేది ఉంటుంది.
ఒక్క నిమిషం. టైప్ టైప్ ఆథరైజేషన్లో ఉంటుంది. ఇక్కడ మనం నో ఆత్ ఇచ్చేస్తున్నాం. యాక్చువల్లీ బేసిక్ ఆత్, డైజెస్ట్ ఆత్, ఓఆత్, ఓఆత్ 1.2, 2.0, హాక్ అథెంటికేషన్, ఏడబ్ల్యూఎస్ సిగ్నేచర్ ఇలా అథరైజేషన్స్ అనేటివి ఉంటాయి. సో మీకు ఒకవేళ అథెంటికేషన్ ఉంటే ఏ అథెంటికేషన్ ఇస్తున్నారో ఆ అథెంటికేషన్ ఇచ్చుకోవచ్చు. ఓకే. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఇన్ పోస్ట్ మ్యాన్. ఓకే. మనకు ఇప్పుడు అవసరమేంటి మీకు చెప్తున్నా. మీరు ఇంకా ఎలాబరేట్‌ని చేసుకోవాలనుకుంటే యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్. యూ కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ వీడియో ట్యుటోరియల్స్. ఓకే. ఆథరైజేషన్ ఇలా చెక్ చేసుకోవాలి. తర్వాత టు సెండ్ రిక్వెస్ట్ డేటా. టు సెండ్ రిక్వెస్ట్ డేటా అంటే డేటాని మనం ఫెచ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో హెడ్ విత్ ద గెట్ మెథడ్ అండ్ యూఆర్ఎల్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఏం చేయాలి, సెండ్ చేసేస్తే మనకి ఇక్కడ బాడీలో మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ రకంగా మనం ఏం చేయొచ్చు, చెక్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇది మనకి ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద పోస్ట్ మ్యాన్. ఇట్స్ మాన్యువల్లీ చెక్ చేయడానికి ఇవి చాలా డీటెయిల్స్ ఉంటాయి. మనకు అనవసరం, కొన్ని అవసరమైతే చెప్పాను. తర్వాత ఆటోమేషన్ కోడ్ అయితే నేను మీకు పంపిస్తాను. ఇక్కడ గెట్ మెథడ్, గెట్, పోస్ట్, రిక్వెస్ట్ పుట్, రిక్వెస్ట్ డెలీట్ ఉంది కదా, ఈ కోడ్ని మీరు రన్ చేయండి. యూ విల్ గెట్ స్లోలీ, యూ విల్ గెట్ అండ్ ప్లాస్ సర్వర్ ఆల్రెడీ రన్నింగ్లోనే ఉండాలి. ప్లాస్ సర్వర్ రన్నింగ్ లేకుంటే ఏమవుతుంది, మీకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, పోస్ట్, పుట్, డెలీట్. ఓకే. ఆల్రెడీ ఇక్కడ మనకి రన్ అయిన ఫైల్స్ అని ఇట్లా చూపిస్తుంది అనమాట. ఓకే. ఈ ప్లాస్ సర్వర్లోనే ఎందుకు అది వర్క్ అవుతుందంటే ఆల్రెడీ ప్లాస్ సర్వర్లో నేను ఇక్కడ కోడ్ రాసి ఉంటాను. ఓకే. ఇదిగోండి, గెట్ మెథడ్కి, పోస్ట్ మెథడ్కి, పుట్ మెథడ్కి అండ్ డెలీట్ మెథడ్కి ఇక్కడ కోడ్ రాసాము. సో అందుకే ఇది యాస్టిస్ ఇక్కడ ఏ విధంగా అయితే రాసి ఉంటామో అక్కడ ఆ రకంగానే అది వర్కౌట్ అవుతుంది. సో కస్టమర్ డేటా ఆల్రెడీ 1, 2 ఉంది కాబట్టి అది డైరెక్ట్గా గెట్ అంటేనే కస్టమర్ 1, 2 అనేది వచ్చిందనమాట. సో మీరు మాన్యువల్గా కూడా మీరు సర్వర్గా రన్ చేసుకోవచ్చు డీటెయిల్స్ని. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద రెస్ట్ ఏపీఐ. దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ మనకు ఆటోమేషన్కి ఏ మేరకు అవసరమో అంతవరకు నేను చెప్పాను. ఓకే. డోంట్ డిగ్ మచ్ ఇంటూ రెస్ట్ ఏపీఐ. మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్లో. ఇది నేర్చుకున్న తర్వాత యూ కెన్ డిగ్ మచ్ మోర్. ఓకే. ఫైన్.